సీతారామరాజు జిల్లా ఉక్కుంపేట నియోజకవర్గం మఠం మండలం సిరిసివలస, కిమిడిపుట్టు, ఎగ్మోడపుట్టు గ్రామాలలో కృపా సాధన చారిటబుల్ ట్రస్ట్ మరియు సూజీ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబాలకి సుమారు 3 ప్రాంతాల వారీగా 9,000 మందికి దుప్పట్లు, టవాళ్లు, విద్యార్థులకి స్కూల్ బ్యాగ్స్ మరియు బుక్స్, మెటీరియల్స్, బట్టలు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తమ గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. మరియు ట్రస్ట్ చైర్మన్ బిఎస్ఆర్ఓ, సూజీ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ సభ్యులు చేతుల మీదుగా అందించి కార్యక్రమానికి వచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. విశాఖపట్నం మధురవాడ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలకు మరియు గ్రామ పెద్దలకు, మీడియా వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కృపా సాధన చారిటబుల్ ట్రస్ట్ మరియు సూజీ ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పుస్తకాలు, దుప్పట్లు, కొన్ని బట్టలు, అదేవిధంగా కొన్ని దుప్పట్లు, స్కూల్ బ్యాగ్స్, ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు చదువుకోవడానికి కావాల్సిన అన్ని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు దగ్గర 8 ప్రాంతాలు సెలెక్ట్ చేసుకొని మొట్టమొదట మీ ప్రాంతంలో ఇవన్నీ కూడా పంచడానికి మాకు అవకాశం ఇచ్చిన శామ్యుల్ గారికి మా ధన్యవాదాలు. అదేవిధంగా ఇప్పుడు చూశారు కదా, దగ్గర 8 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి 3 నెలలకు ఒకసారి, అంటే సంవత్సరానికి 3 సార్లు ఈ కార్యక్రమాన్ని మేము చేస్తూనే ఉంటాం. మాకు సహకరించినటువంటి మరి భాష గారు, అదేవిధంగా మన జువాయి గారు, వాళ్ళందరికీ ధన్యవాదాలు. మీ గ్రామాన్ని నేను బాగా పరిచయం ఇస్తుంది. ఎక్కువ మీ గ్రామానికి వస్తుంటాను నేను. ఈ మీడియా వారికి నేను తెలియజేస్తుంది ఏంటంటే, ఎవరి అవసరం ఉందో, ఎవరికి చదువుకోవడానికి అవసరం ఉందో అవన్నీ కూడా ఇవ్వటం అనేది మా బాధ్యతగా మీ గ్రామాన్ని ఎంచుకోవడం జరిగింది. పుస్తకాలు ఇచ్చిందేమో సూజీ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు. సో కృపా సాధన చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు మిగతా బట్టలు, పిల్లల బట్టలు, బ్యాగులు అన్నీ వాళ్ళు ఇచ్చారు. ఈ 2 ఆర్గనైజేషన్ కొలాబరేషన్తో ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాము. ఈ ప్రాంతానికి మమ్మల్ని తీసుకొచ్చి మమ్మల్ని ఇంతమందిని గ్యాదర్ చేసి మమ్మల్ని నిలబెట్టినందుకు, అదేవిధంగా మా టీం సభ్యులు, కృపా సాధన చారిటబుల్ ట్రస్ట్ టీం సభ్యులు, మరి అదేవిధంగా సూజీ చారిటబుల్ ట్రస్ట్ టీం సభ్యులు యాజమాన్యానికి మరొకసారి మీడియా తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు ఈ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. థ్యాంక్ యూ అండి, అందరికీ వందనాలు. పిల్లలకి బట్టలు ఎవరు అంటే కరెక్ట్గా అమ్మాయి కొత్త బట్టలే పాత బట్టలు అనుకోవద్దు. ఏ సైజుని పెట్టి ఆ సైజు తీసారు. సైజు కుమ్మరగుంది అనేటువంటి ప్రాంతంలో కొంతమందిని ఎన్నుకోబడి ఈ ప్రాంతంలో కొన్ని దుప్పట్లు, కొన్ని టవల్స్, పుస్తకాలు, పెన్నులు కృపా సాధన చారిటబుల్ ట్రస్ట్ మరియు కొలాబరేటెడ్ విత్ సూజీ ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ ప్రాంతాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఇది మారుమూల ప్రాంతం అండి, కనీసం రోడ్డు కూడా లేనటువంటి ప్రాంతం. అలాంటి ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకొని ఈ ప్రాంతానికి కొన్ని వాళ్ళ అవసరాలకు సరిపడే కొన్ని బట్టలు ఇవ్వడానికి కృపా సాధన చారిటబుల్ ట్రస్ట్ మరియు సూజీ ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం చేస్తా ఉన్నాము. దీనికి సహకరించిన స్థానిక పెద్దలకు, సంఘ పెద్దలకు, అదేవిధంగా గ్రామ పెద్దలు అందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ఒక్కొక్కరు వచ్చిందమ్మా, ఎవరెవరు వచ్చింది. మోదపుట్టు అనేటువంటి ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకొని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజలకు బట్టలు, దుప్పట్లు, కొన్ని శారీసు, స్కూల్ పుస్తకాలు కృపా సాధన చారిటబుల్ ట్రస్ట్, అదేవిధంగా సూజీ ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా
దగ్గర 8 లక్షల రూపాయలు వాల్యూ చేసే మెటీరియల్ ప్రాంతానికి ఇవ్వాలని ఆలోచన కలిగి ఉన్నాము. ఆ గ్రామంలో ఉన్న పెద్దలందరూ కూడా మాకు మంచిగా సపోర్ట్ చేశారు. మీడియా వర్క్ కూడా మంచిగా సపోర్ట్ చేశారు. దాన్ని బట్టి నిజంగా మేము చాలా సంతోషిస్తూ ఉన్నాము. ఇలాంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం మేము చేస్తూనే ఉంటాం. అందుని బట్టి ఈ గ్రామంలో ఉన్న పెద్దలందరికీ, ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ అండి.